వాయిస్ ఒక్కసారి విందాం మనం. భూపతి మురళి అధ్యక్షులండి, అతను జనసేన పార్టీకి. ఆయన పిలుపు మేరకి వాళ్ళ జనసేన పార్టీ ఆఫీసు ఓపెనింగ్, అలాగే 4 విలేజెస్ లో జెండా ఆవిష్కరణలు పెట్టారు. అవి అమ్మనప్రోలు, వినోదరాయనపాలెం, దాసరివారిపాలెం, కనపర్తి. దాసరివారిపాలెం జెండా ఆవిష్కరణ జరుగుతుండగా మమ్మల్ని కారు ఆపి నా కారులోంచి కుర్రోని దించి కొట్టారండి. నేను ఎవరినైతే నాకు సపోర్ట్ గా తీసుకెళ్తానో ఆ అబ్బాయిని దించి కొట్టారు. కారణం చెప్పలేదు, అసలు ఎందుకు కొడుతున్నారు కూడా చెప్పలేదు. నేను అడుగుతున్నా కానీ అడ్డుపడి నేనే ఇంకా కావాలని కొడుతున్నారని అర్థమయ్యి, గొడవ కోసం కొడుతున్నారని అర్థమయ్యి అబ్బాయిని బలవంతంగా లాగి నేనే కారులో కూర్చోబెట్టుకుని లాకేసాను. లాకేసి ముందుకెళ్ళాము. ముందుకెళ్ళి నాకేం జరిగిందంటే, కారులో ఉన్న డ్రైవర్ అబ్బాయిది ఆ ఊరే, కనపర్తి. వాళ్ళ బాబాయ్లకు ఫోన్ చేసి, బాబాయ్ ఇట్లా అరుణ మేడం నేను తీసుకొని వస్తున్నాను, అరుణ మేడం సెక్యూరిటీకి వచ్చిన అబ్బాయిని వెనకాల కారులో వాళ్ళు రియాజ్ గారితో వచ్చిన వాళ్ళంట, వాళ్ళు దించి కారణం లేకుండా కొట్టారు బాబాయ్, ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నారు. సమాధానం చెప్పట్లేదు, నాకు చెప్పలేదు, మేడం చెప్పలేదు, ఇట్లా కొట్టారు, మనకు చెడ్డ పేరు కదా, ఎందుకు కొట్టారు కనుక్కున్నామని చెప్పేసి అన్నాడు. అన్నాక ఆ పెద్ద ఆయన కనపర్తి ఎంట్రన్స్ లో ఆపాడు కార్లు. ఏందయ్యా మేడంతో వచ్చేవాళ్ళని కొట్టారంటే, ఎందుకు కొట్టారు ఏందని అడగటానికి ఆపాడు కారు. ముందు కారులో ఉన్న వాళ్ళు కాదు కొట్టింది, ఆ కారులో ఉన్న వాళ్ళు ఆయనకి తెలియక ఆ కారులో ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు, కొట్టిన వాళ్ళు వేరే, మమ్మల్ని అడుగుతున్నారు ఏంటని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు. అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారో ఆరిగి శివ, షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని. వాళ్ళిద్దరూ పిల్లి రాజేషు, ముత్యాల కళ్యాణం, చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు. ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేసుకున్నారు. ఏంటి మమ్మల్ని ఆపి అడుగుతున్నారు, ఆ కొడతాం మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళ మీద ఇట్లా గొడవ జరుగుతుంది. ఇంకా వీళ్ళ మీద చేసేసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరగమల్లారు. వీళ్ళు కొట్లాట జరుగుతా ఆ పెద్ద ఆయన తలబాగలు కొట్టారు. కర్ర తీసుకొని, జెండా కర్ర, పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆపారో పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన తలబాగలు కొట్టారు. నేను ఇంకా అరుస్తా అడ్డం తీస్తా ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను కూడగొట్టుకున్న ఆంతులు లాగి నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది, నేను చంపి తింటాము, నిన్ను చంపితే సగం గోలపోద్ది, జిల్లాలో నీ వల్లే జరుగుతుంది, జిల్లా రాజకీయం అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంకా కొంచెం లంబూతులు అంతా చండాలను తిట్టాడు. అమ్మ అది బూతులు అంతా తిట్టాడు. అందరు విన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం విన్నారు. ఆయన కొట్టిన దెబ్బకి గుండెల్లో నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా కూలు వాలిపోతూ ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబగబా కారులో ఎక్కించారు. నన్ను కారులో ఎక్కించినాక కూడా నా కారు చుట్టూ వేరంగం వేస్తా తిరిగాడు. చనపతి రాంబాబు, నువ్వు దిగువే బయట నీ సంగతి తేల్చుకుంటాను మేము, అసలు నీకేం పని, పార్టీలు నువ్వు ఎవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా కారు చుట్టూ గందరగోళం చేశాడు. వీళ్ళకి నన్ను దించకుండా డైరెక్ట్ ఇంక హాస్పిటల్కి తీసుకొచ్చారు. నన్ను తలపగలు పుట్టిన ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు, కారు ఎక్కించుకొని. అది జరిగింది. చెప్పానండి పార్టీ అధిష్టానానికి, హరిప్రసాద్ గారు, మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను, అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి. రైట్, ఇది గత కొంతకాలంగా ఒంగోలు జనసేన